అందరూ? న్యూ ఇయర్‌కి రిజల్యూషన్స్ అని కొత్త కొత్త పనులు చేద్దామని చాలామంది చాలా ప్లాన్స్ సెట్ చేసుకొని ఉంటారు, అవునా? నేను కూడా సెట్ చేసుకున్నాను. నిజం చెప్పాలి అంటే నేను ఎప్పుడూ చేసుకోలేదు. ఇది నా ఫస్ట్ అండ్ బిగ్ గోల్ అనే చెప్పాలి. సో దాని గురించి మాట్లాడదామని ఈరోజు ఇలా వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇన్ఫినిట్ పెటల్స్. సో ఈ న్యూ ఇయర్కి నేను అనుకున్న బిగ్ గోల్ గురించి చెప్పాలి అంటే ఫస్ట్ నా గురించి చిన్న ఇంట్రో అనేది ఇవ్వాలండి. ఆ ఇంట్రోనే ఈ వీడియో. సో నా పేరు ప్రియాంక, ఐఎమ్ మ్యారీడ్, హస్బెండ్ అండ్ నాకు 2 కిడ్స్ అండి. సో మ్యారేజ్ అయిన తర్వాత నా లైఫ్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. ఐఎమ్ ఏ రీసెర్చ్ స్కాలర్. పిహెచ్డి చేయాలనుకున్నాను బట్ చేయలేదు, ఎంఎస్సితో స్టాప్ చేసేసాను. బట్ నేను ఒక రీసెర్చ్ అంటే చాలా ఇష్టం, నాకు రీసెర్చ్ ఫీల్డ్లో ఉన్నాను కూడాని. బట్ మ్యారేజ్ తర్వాత నేను అన్నీ స్టాప్ చేసేసాను కిడ్స్ కోసమని. ఆఫ్టర్ కిడ్స్ రొటీన్ లైఫ్, బిజీ లైఫ్, ఒక్క నిమిషం ఖాళీ ఉండదు. అలా అని ఏ పనులు కంప్లీట్ అవ్వవు, అన్నిట్లో ఇన్కంప్లీట్నెస్ అనేది నాకు కనిపించింది. ఫర్ ఎగ్జాంపుల్ కిచెన్లో చేయాలనుకున్నవి చేయలేకపోవడం, ఇట్లా చాలా 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 ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేశాను. ఇవాళ కాదు నెక్స్ట్ డే మారుదాము, చేంజ్ అవుదాము అని ఇలా చాలా అనుకున్నాను. చాలా గోల్స్ పెట్టుకున్నాను. కొన్ని స్టార్ట్ చేశాను, కొన్ని మధ్యలో ఆగిపోయినాయి, కొన్ని చివరి వరకు వెళ్ళి ఆగిపోయినాయి. ఇలా చాలా సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తూ వచ్చాను. బట్ ఈ న్యూ ఇయర్కి నేను ఫస్ట్ టైం నా లైఫ్లో ఒక రిజల్యూషన్ అనేది తీసుకున్నాను. ఐ వాంట్ టు బీ మోర్ ప్రొడక్టివ్. నేను చాలా ప్రొడక్టివ్గా ఉండాలి. నా వల్ల నా ఫ్యామిలీకి ప్రాబ్లమ్స్ రాకూడదు. నేను ఎంత ప్రొడక్టివ్గా ఉంటే నా గోల్స్ని నేను అచీవ్ చేసుకోగలను, నాకున్న చిన్ని ప్రపంచాన్ని నేను చాలా హ్యాపీగా చూసుకోగలను అని నాకు చాలా గట్టి నమ్మకం వచ్చిందండి. సో అందుకనే నేను ఈ రిజల్యూషన్ తీసుకున్నాను. సో నా ఈ రిజల్యూషన్ తీసుకోవడానికి కారణం, నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ అన్నిట్లో ఎండ్ ఆఫ్ ద రిజల్ట్ ఏంటి అంటే స్ట్రెస్, డిప్రెషన్, టయర్డ్నెస్, హెల్త్ ఇష్యూస్, ఇలా చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. సో మనం ఏది చేసినా ఏదో ఒక ప్రాబ్లంకి ఎండింగ్ అనేది అవుతుంది కదా అని చెప్పి నేను ఈ బిగ్ డెసిషన్ అనేది తీసుకున్నాను నా లైఫ్లో. 2024 ఈజ్ ద రియల్ బ్రేక్ ఇన్ మై లైఫ్ అని చెప్పుకోవాలి. సో ఈ రిజల్యూషన్ని పుట్ ఆన్ చేయడానికి నేను చాలా 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 ప్లానింగ్స్ అనేది చేస్తున్నాను. నేను ఈ వీడియో ఇప్పుడు ఎందుకు చేస్తున్నాను అంటే, నేను పుట్ ఆన్ చేసే ఈ ప్లాన్స్ అండ్ ఈ ఒక సిరీస్ టైప్ ఆఫ్ థింగ్స్లో నేను మీకు ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నేను సక్సెస్ అవ్వకపోయి ఉండొచ్చు, బట్ నేను సక్సెస్కి వెళ్ళే దారిలో ఉన్నాను అని చెప్పి నేను గట్టిగా చెప్పగలను. నా మీద నాకు ఆ నమ్మకం ఉంది, నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. అండ్ నాకు ఆ కాన్ఫిడెన్స్ రావడానికి కారణం క్లారిటీ. నేను ఏం చేస్తున్నానో, ఏం చేయాలనుకున్నానో క్లారిటీ అనేది నాకు ఉంది. సో డెఫినెట్లీ నేను చేసే ప్రతి పనిని మీకు ఒక ఎపిసోడ్ ద్వారా రిలీజ్ చేస్తాను నా యూట్యూబ్ ఛానల్లో. దీనివల్ల నాకు కొంచెం మోటివేషన్ ఉంటుంది అండ్ నాలాగా ఎవరైనా ఉన్నా కూడా డెఫినెట్లీ హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో అందుకని ఈ ఇంట్రో వీడియో అనేది చేస్తున్నానండి. సో నన్ను నేను ప్రొడక్టివ్గా ఉంచుకోవాలి అన్న థాట్ అనేది మీలో ఎవరికైనా ఉంటే కనుక ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ వెయిట్ ఫర్ మై ఇంట్రెస్టింగ్ వీడియోస్. కంప్లీట్గా చాలా మోటివేషనల్గా, చాలా ఇన్స్పైరింగ్గా ఉండబోతున్నాయండి. బికాస్ నేను ఆల్రెడీ స్టార్ట్ చేశాను, కంటిన్యూషన్లో ఉన్నాను. Jan 1 నుంచి స్టార్ట్ చేసేసాను ఆల్రెడీ. ఎలా చేయాలి అన్నది మాత్రం మీకు నేను నెమ్మదిగా వీడియోస్ అనేవి రిలీజ్ చేస్తూ ఉంటాను. డెఫినెట్లీ నాకు సపోర్ట్ కావాలి, మీ అందరి సపోర్ట్. ఎందుకు అంటే నేను చెప్పాను కదా, ఎప్పుడైనా ఏ అమ్మాయికైనా సరే, అబ్బాయికైనా సరే ఏదైనా సాధించాలి అంటే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉండాలి. అండ్ అవతల వైపు నుంచి నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉంటే వాళ్ళకి వెళ్ళటానికి చాలా కష్టం అవుతుంది. కనుక మీ సపోర్ట్ నాకు కావాలి. అండ్ మీ అందరు సక్సెస్ అవడానికి కూడా నా సపోర్ట్ అనేది ఎప్పుడూ ఉంటుంది మీ అందరికీ. సో నేను ఈ జర్నీ స్టార్ట్ చేస్తున్నాను అండ్ ఈ జర్నీని మీకు కూడా ప్రజెంట్ చేయబోతున్నాను నా ఛానల్ ద్వారా. మీ అందరికి ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్లీ కమెంట్ సెక్షన్లోకి వచ్చి నాకు కమెంట్ చేయండి. మీ క్వశ్చన్స్ని కూడా కమెంట్ చేయండి. డెఫినెట్లీ మీ యొక్క ప్రతి క్వశ్చన్కి నేను ఆన్సర్ చేస్తాను. దీనికి ఎండ్ ఆఫ్ ద మూమెంట్ అండ్ ఎండ్ పాయింట్ నేనేం చెప్దాము అనుకుంటున్నానంటే,
సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ కేర్, సెల్ఫ్ గ్రోత్, సెల్ఫ్ పర్సనాలిటీ ఇవన్నీ నాలో నేను చూద్దాం అనుకుంటున్నాను. మీలో కూడా చూడాలి అనుకుంటే ప్లీజ్ వాచ్ ఇన్ఫినిట్ పెటల్స్ అండ్ డోంట్ ఎవర్ మిస్ ద వీడియోస్. Thank you so much for watching. This is Priyanka. Wait for one more beautiful videos. Thank you so much for watching. Signing off.